హాయ్ గైస్, ఈరోజు మన క్లాస్ వచ్చేసరికి ఎక్స్ప్లోర్ ఏఐ పార్ట్ 4 అనమాట. సో ఈ ఎక్స్ప్లోర్ ఏఐ పార్ట్ 4లో మనం ఫ్లో ఏఐ అనే టూల్ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి ఈ వీడియో చూడండి. Do you think this is the right way? Let me check my phone. I'm losing reception. Over there, I think I see some houses. Okay, this is it. It looks perfect. Let's go check it out. Right, together. All right, everyone, in we go. Wow, look at this place. It's magnificent. Let's explore. Everything looks good now. We made it. I can finally relax. Do you feel that? What was that? The lights. Something is wrong. Turn it off. My ears. It's coming from above. Back away. Stay calm, everyone. Get out of here. What was that? It's coming from everywhere. Keep away from me. Help me. Help. Open it. The window. Try the window. You shouldn't have done that. Back away. Run. Silence. చూసారు కదా, ఈ వీడియోలో నాకు క్లియర్గా నా మైండ్ సెట్కి తగ్గట్టు నేను ఒక ట్రైలర్ లాగా అయితే జనరేట్ చేసా ఈ టూల్ని ఉపయోగించుకోండి. సో మీరు కూడా ఇలా మూవీ రేంజ్లో మీకు ఏఐ జనరేటెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఈ ఫ్లో ఏఐలో మీరైతే క్లియర్గా జనరేట్ చేసుకోవచ్చు. స్టెప్ టు స్టెప్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అని అయితే నేను ప్రాక్టికల్గా చేసి చూపెడతాం. మీరు కూడా సేమ్ అదే విధంగా చేసుకోండి. మీకైతే చాలా సింపుల్ వేలో మంచి వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. దీంతో మీరు మూవీస్ లాంటివి కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. సో మూవీ లెవెల్లో అయితే మీకు వీడియోస్ అనేది ఇది జనరేట్ చేసి పెడుతుంది. ఇంకా క్లియర్గా ప్రాక్టికల్గా ఎలా చేస్తారో చూసేద్దాం రండి. టేక్ ఏ లుక్. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్లో ఏఐ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గూగుల్ ల్యాబ్స్ ఫ్లో అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆప్షన్స్ కానీ క్లియర్గా గమనిస్తే ఇక్కడ మనకు చూడండి, టెక్స్ట్ టు వీడియో, ఫ్రేమ్స్ టు వీడియో, ఇంగ్రీడియంట్స్ టు వీడియో, క్రియేట్ ఇమేజ్ అని చెప్పి మనకు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో మీరు ఏ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో అంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు మనకి వీడియో అనేది జనరేట్ అవుద్ది. ఫ్రేమ్స్ టు వీడియో అంటే మనకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే ఒక ఫ్రేమ్లో వన్ పర్సన్ కనబడాలి, ఇంకో ఫ్రేమ్లో ఇంకో పర్సన్ కనబడాలి అన్నట్టు మనకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది మీరు ఇచ్చే ఇమేజ్ని బట్టి మనకి ఫ్రేమ్ టు ఫ్రేమ్ వీడియో అనేది జనరేట్ అవుద్ది. ఇంగ్రీడియంట్స్ టు వీడియో అంటే మీరు అనేది మీ ఫేస్కి తగ్గట్టు లేదంటే ఎవరి ఫేస్తోనైనా రిఫరెన్స్ తీసుకొని వీడియోస్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ టు వీడియో అనేది యూజ్ అవుద్ది. నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్, ఇందులో మీరు ఇమేజెస్ కూడా మీకు తగ్గట్టు ఏ ఇమేజెస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ టు వీడియో తీసుకోండి. ఇక్కడ చూడండి, జనరేట్ ఏ వీడియో విత్ టెక్స్ట్ అండ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇచ్చి మీ రిఫరెన్స్కి తగ్గట్టు మీ వీడియోకి తగ్గట్టు ఏ ఇమేజ్తో రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసి, కొద్దిగా అప్లోడ్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ చేసి, సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడితే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇమేజ్కి తగ్గట్టు మీరు ఇచ్చిన వీడియో అనేది జనరేట్ అవుద్ది. ఇది అప్ టు 8 సెకండ్స్ మాత్రమే జనరేట్ అవుద్ది ఒక వీడియో అనేది. సో మీరు సీన్ బిల్డర్ కావాలి అనుకుంటే ఇక్కడ సీన్ బిల్డర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సీన్ బిల్డర్ ఏంటి అంటే మీకు కంటిన్యూటీ ఉంటుంది అనమాట వీడియోకి. సో మీరు ఒక వీడియో జనరేట్ చేసిన తర్వాత సేమ్ కంటిన్యూటీ కావాలి అనుకుంటే సేమ్ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ప్రాంప్ట్ ఇస్తే దానికి కంటిన్యూటీ వీడియో అనేది వస్తుంది మనకి. సో ఈ విధంగా మీరు వీడియోస్ అనేది ఇందులో జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇందులో
150 క్రెడిట్స్ అయితే ఉంటాయి. 150 క్రెడిట్స్ వరకు ఫ్రీ అయితే ఉంటాయి. దాని తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు 1 మంత్ వరకు ఫ్రీ యాక్సెస్ తీసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఫ్రీగా ఎలా చేసుకోవాలి ఏంటని అయితే 1K క్రెడిట్స్ అయితే ఒక మెయిల్తో ఈజీగా మనం ఫ్రీగా అంటే వితిన్ 1 రూపీ ఆర్ 2 రూపీస్తో అయితే అప్గ్రేడ్ చేయొచ్చు. ఇది గైస్ ప్రాసెస్. మీరు కూడా వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి ఏంటని చెప్పి తెలుసుకోండి ఒకసారి. ఒకవేళ ప్రాంప్ట్ ఇవ్వలేకపోతున్నారు అంటే మీ థాట్స్ అనేవి ChatGPTకి చెప్తే అదే సీన్ టు సీన్ అనేది క్రియేట్ చేసి నాకు అప్ టు 8 సెకండ్స్ వరకు వీడియో కావాలి అంటే అదే ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ తెచ్చి ఇక్కడ మీరు జనరేట్ చేసి మీకు టెక్స్ట్ టు వీడియో కావాలంటే టెక్స్ట్ టు వీడియో, లేదంటే ఫ్రేమ్స్ టు వీడియో కావాలంటే ఫ్రేమ్స్ టు వీడియో, ఇంగ్రీడియంట్స్ టు వీడియో కావాలంటే ఇంగ్రీడియంట్స్ టు వీడియో, లేదు మీకు ఓన్లీ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్. ఈ విధంగా ఈ ఫ్లో ఏలో మీరైతే క్లియర్గా జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ టు వీడియో అనేది జనరేట్ చేస్తున్నా చూడండి. ఏ గర్ల్ టీచింగ్ క్లాసెస్ అని ఇచ్చామనుకోండి మనకి ఇక్కడ వీడియోస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు ఇంకా ఆప్షన్స్ ఏం మిస్ అయినా అంటే ఇక్కడ చూడండి ఒకసారి. మీరు ల్యాండ్స్కేప్లో కావాలా, లేదంటే 9:16 రేషియోలో కావాలో, మీ వీడియో అంటే షార్ట్స్ కావాలా, లేదంటే లాంగ్ వీడియోస్ కావాలా, మీకు తగ్గట్టు ఆ రేషియో ఇచ్చి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఎన్ని కావాలి అంటే మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టు 1 వీడియో కావాలా, 2 వీడియోస్ కావాలా, 3 వీడియోస్ కావాలా, 4 వీడియోస్ కావాలా అని చెప్పి మీరైతే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి వీడియోస్ అనేది జనరేట్ అవుతాయి. చూసారు కదా, నేను ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టు నాకు ఇక్కడ వీడియోస్ అయితే జనరేట్ అయ్యాయి. That's an excellent question. To summarize the key takeaway here, we must prioritize data integrity moving forward. 2 వీడియోస్ జనరేట్ అయ్యా. 2 కూడా చూడండి ఎంత నీట్గా By జనరేట్ అయ్యా. integrating these concepts, we achieve both efficiency and scalability. Now, who can summarize the key benefits we discussed? By integrating these చూసారు కదా, ఈ టూల్ని ఉపయోగించుకొని మీరు క్లాసెస్ చెప్పుకోవచ్చు, లేదంటే ఏదైనా సినిమాటిక్ ట్రైలర్స్, లేదంటే సినిమాటిక్ వేలో మీరు ఎడిటింగ్ చేయొచ్చు. అండ్ మీరు చిన్నపిల్లలకి తగ్గట్టు ఏమైనా కార్టూన్ టైప్లో వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ రిమైనింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.